దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్లైన్స్కు సంబంధించిన సంక్షోభం కొనసాగుతుంది. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఇండిగో కౌంటర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ వాగ్వాదం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ప్రయాణికులు అదేవిధంగా ఇండిగోకి సంబంధించినటువంటి ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళతో వాగ్వాదం జరుగుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. వాళ్ళకు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇక్కడికి వచ్చి దాదాపు గంటలు పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఇక్కడ వాళ్ళతోనే గొడవపడుతున్నటువంటి విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అటు చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడి ముందస్తుగా దాదాపు ఈరోజు 58 ఫ్లైట్స్ అనేవి క్యాన్సిల్ అయ్యాయి. ఇటు శంషాబాద్కి వచ్చేటి 26, అదేవిధంగా ఇక్కడ నుండి వెళ్ళేటి దాదాపు 30 ఫ్లైట్స్ మొత్తం క్యాన్సిల్ అయ్యాయి. కానీ ముందస్తుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దీంతో పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఒక్కసారిగా మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఫ్లైట్స్ కోసం వచ్చారు. వాళ్ళు ముందస్తుగా వాళ్ళందరూ కూడా బుక్ చేసుకున్నాక వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఇండిగో కౌంటర్ దగ్గర వాళ్ళు పడిగాపులుగా వస్తున్నారు. చిన్న పిల్లలతో సహా వచ్చారు ఎయిర్పోర్ట్ దగ్గర. ఒకసారి కౌంటర్ దగ్గర డిస్టర్బెన్స్ జరుగుతుంది. అక్కడ కొంతమంది ప్రయాణికులు వెళ్ళిపోయి ఆందోళన చేపడుతున్నారు. కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అసలు ఇక్కడ ఎవరిది నిర్లక్ష్యం? ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళదేనా నిర్లక్ష్యం? ఏమంటారు? అవునండి, ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళదే నిర్లక్ష్యం. ఇది కావాలని కోరిండి చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఫేవర్ కావాలని చెప్పే ఉద్దేశంలో ఈ రిలాక్సేషన్ న్యూ పాలసీస్ పెట్టారు కదా, ఇది రిలాక్సేషన్ అన్న ఉద్దేశంలో ఇష్యూ చేస్తే గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇస్తుందన్న ఉద్దేశంలో చేసినట్టు అనిపిస్తుంది. సో డీజీసీ పెట్టినటువంటి ఏవైతే దాని కోసమైనా మిగతా ఎయిర్లైన్స్లో ఎక్కడ కూడా ఈ ప్రాబ్లం అనేది రాలేదు. కేవలం ఇండిగోలో మాత్రమే కనిపిస్తుంది. వేరే సంబంధించినటువంటి ఎయిర్లైన్స్లో ఏమైనా వాళ్ళు డిలే ఉందా? ఏమైనా ఏ ఎయిర్లైన్స్లో ఏమీ డిలే లేదండి. మొన్న మార్నింగ్ నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాను. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో వచ్చాను. ఏ ఎయిర్లైన్స్ డిలే లేదు. నిన్న నైట్ ఓన్లీ దీన్ని తీసుకొని వచ్చాను. దాని మీద నేను ఇది చేయబెళ్తున్నాను. మిగతా ఎయిర్లైన్స్ ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు కూడా నేను ఆడియో వినిపించండి. స్టాఫ్ ఏదైనా రెస్పాండ్ అవుతున్నారా ప్రయాణికుల యొక్క క్వశ్చన్ కి? చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఒక గొడవ ఒక ఉద్రిక్త వాతావరణం అనేది కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఇండిగో సంబంధించిన మేనేజ్మెంట్ మధ్య ఒక వాగ్వాద వాతావరణం అనేది కొనసాగుతుంది. వీళ్ళు ఇక్కడికి పోయి సో మొత్తం మీద చూసుకోవచ్చు. సరే, ఇక్కడ వాళ్ళు దానికి సమాధానం కూడా చెప్పాలి. శిల్ప ఒకసారి అక్కడ ఆడియో వినిపించండి. వారి దగ్గర మైక్ పెట్టండి. వాళ్ళు ఆడియో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? हमारा मैम जाने के लिए से तुम इतना नहीं करते हो। जो करने करने दो, बोला जिसको देखोगे हम, तुम्हारा तमाशा हमारा तमाशा देखेगा। बुलाओ। मेरे माँ का एक्सपायर कर गए। कहाँ से है हम इधर? आज तक नहीं देखो। कैंसल क्या करते हैं? फ्लाइट नहीं तो क्यों एक्सेप्ट करते हो? कंफर्म क्यों करते हैं? बाद उसके बाद फ्लाइट के अंदर जाते हो क्यों कैंसिल करते थे? बताओ, बार क्यों ऐसे कैंसिल करते बताओ? मेरी मम्मी कल एक्सपायर कर गई। मैं मेरी मम्मी को एक्सपायर, मैं तो एक बार भी तो देखना चाहती ना। देखो मेरी मम्मी मेरे को कितना कष्ट करके पैदा किया है। बताओ ये लोग बार क्यों कैंसिल कर देते हैं? बताओ अभी रिटर्न पे नहीं दे रहे। अभी बोलते जब मैं बोर्डिंग पास लेता वहाँ भी बोलना नहीं चाहिए था। बताओ और भाभी बोल रहा 12:30 बजे था, 12 बजे अभी नहीं है। हम लोग कल आए थे, हम लोग का टिकट कंफर्म हो गया था। हम आए बोले था कैंसिल हो गया। कैंसिल मेरे मम्मी एक्सपेक्ट करके मेरे को जाने का इधर जाने के लिए एक्सपेक्ट कर गए। कल हुआ था, कल वैसे क्या आज वैसे क्या करने बोलो बॉडी दे देने के बाद कैंसिल हो गया तो कैसा लगेगा? बताओ। हम बोल रहे क्या 8:30 बजे तक, 8 बजे से पहले तो ना क्यों नहीं ఇక్కడ కొనసాగుతుంది.
అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మేము బోలియే క్యా ఎస్ అయితే వీళ్ళ మదర్ చనిపోయిందంటూ ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు తీవ్ర ఎస్ వీళ్ళ మదర్ చనిపోయింది टिकट भी ले गए अभी तक टिकट कंफर्म नहीं कर रहे कुछ भी नहीं किया क्यों हम लोग का फ्लाइट मिस हो गया मेरे मामी अब एक्सपर्ट कर मैं तो जाने नहीं जा पाऊंगी क्या बताओ हम लोग भुवनेश्वर जाने वाले हैं हम लोग तब 2-3 दिन से आगे पहले कर लिए थे कल कंफर्म होने हम लोग जब आंसर कर दिए तब हम लोग बोल रहे कि आपका फ्लाइट कैंसिल हो गया होने के बाद हाँ कल एंट्री होने के बाद हम लोग का बोर्डिंग पास भी मिल गया था ठीक है ना आज भी फिर बोल रहे कि कैंसिल हो गया ये कैसे हो गया बताओ अभी बोल रहे थे ट्रेन तो तुम लोग तो 8-8:30 बजे था और तो जब वहाँ पे दे रहे थे तो बोलना चाहिए ना वहाँ पे अभी వాతావరణం అనేది ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కొనసాగుతుంది. ముందస్తుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో వాళ్ళందరూ పడిగాపులు కాస్తున్నారు. మన విద్వస్లో కూడా చూసుకోవచ్చు. ఇది ఇండిగోకి సంబంధించినటువంటి కౌంటర్ దగ్గర వాళ్ళు వచ్చి ఒకవైపు వాళ్ళు ఎమర్జెన్సీ కేసులో వచ్చారు, అయినప్పటికీ వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. మనం మొత్తం ఇక్కడ విద్వస్లో కూడా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున వస్తున్నారు, క్యూ లైన్స్లో ఉంటున్నారు, కానీ వాళ్ళకు ఎలాంటి ఇన్ఫో లేకపోవడంతో ఇక్కడికి వచ్చి సడన్గా క్యాన్సర్ చెక్ ఇన్ అయినాక కూడా వాళ్ళు క్యాన్సిల్ చేయడంతో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. నిన్న దాదాపు 3-4 రోజుల నుంచి ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. డీజీసీఏ అన్ని ఎయిర్లైన్స్కి ఒకటే కండిషన్ పెట్టినప్పటికీ ఇటు ఇండిగోలో మాత్రమే ఎందుకు ఇలాంటివి పునరావృతం అవుతున్నాయి అంటూ కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. వాళ్ళందరూ గొడవలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. వాళ్ళు వాగ్వాదం ఎయిర్పోర్ట్ అధికారులతో కావచ్చు. Suppose which are the Indigo has been cancelled, that should be given a list, na? Everybody not reaching to counter, na? Everybody reaching to the counter, no. So they should give you what is the number of flight at which time it has been cancelled. They should inform us. This is rascal idea. ప్రతి ఒక్కరూ అసహనం వ్యక్తం చేసి ముందస్తు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దీనివల్ల పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఎక్కడ నుండి మీరు? కోయిట్ నుంచి వచ్చినాం. కోయిట్ నుండా? ముందస్తుగా ఏమైనా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయా? ఏంటి ఇబ్బందులు పడుతున్నారు? లక్షవారం నైట్ వచ్చినాం, ఇప్పటి వరకు ఇంటికి చేరలేదు. 3 రోజులు బట్టి దీనికి సమాధానం లేదు. ఒక మంచినీళ్ళు, ఒక తిండి, ఒక రూమ్ ఏదీ లేదు. అయినా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ కౌంటర్లో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు? It is better to tell them to declare which has been cancelled, so that everybody can understand. Everybody not reaching the counter, na? Just standing, na? This should be for priority given basis. Then we'll discuss. సో దీనికి వాళ్ళు ఎయిర్లైన్స్ వాళ్ళే కావాలని చేస్తున్నారా? వాళ్ళే కావాలని చేస్తున్నారు. ఒక రెస్పాన్స్ లేదు. వచ్చి 3 రోజులు అయింది. 3 రోజులు పెట్టి కూడా ప్లాట్ఫారం మీద అక్కడెక్కడ ఉంటున్నాం. అది అంటే చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారా? ఎట్లా? పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. సో చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు. इंडिगो वेरी बैड एक्सपीरियंस. मेरा घर जल गया है सुखद. आई कैन शो यू द वीडियो ऑल्सो. मेरा घर जला हुआ है और इंडिगो वाले ऐसे हमारे साथ कर रहे हैं. माई होल होम हैज़ बर्नड. माई हाउस वाज ऑन फायर यस्टरडे. लेकिन इंडिगो वाले ऐसे कर रहे हैं. आई डोंट नो व्हाट टू डू. हाँ, विल दे पे द कंपनसेशन टू मी? Which channel you are from? సో మొత్తం మీద చూసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దీని మూలంగా మొత్తం ఇక్కడ వచ్చి టైం వేస్ట్ అవుతుంది. ఇంకోవైపు వేరే ఎయిర్లైన్స్ ఎక్కువగా రేట్స్ కూడా పెట్టారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎక్కడ నుండి? मराठी कहाँ से जाओ? महाराष्ट्र से, नासिक से. तिरुपति जाना है. फ्लाइट कैंसिल हो गई है अचानक. कितने घंटे हुआ मैडम कैंसिल हो गया? 1 घंटा हुआ. సో చూసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌంటర్ దగ్గర ఉన్నటువంటి దృశ్యాలు కావచ్చు. ముందస్తుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఖచ్చితంగా వారు మూల్యం చెల్లించుకోవాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. కహజా मुझे इंदौर से हैदराबाद आना था और यहाँ से दरभंगा जाना है.
लेकिन मैं 3 दिन से यहाँ हैदराबाद में हूँ। ना मुझे सामान मिल रहा है, ना मुझे टिकट मिल रहा है। मैं यहाँ पर मैं कहाँ कैसे रहूँ, मुझे कुछ समझ में नहीं आ रहा है। गवर्नमेंट क्या कर रहे हैं कुछ समझ में नहीं आ रहा है। गवर्नमेंट सिर्फ टैक्स लेने के लिए बैठे हुए हैं, पैसा लेने के लिए बैठे हुए हैं। अब इंडिगो कोई कुछ మీరు వచ్చి ఎంతసేపు అవుతుంది? పొద్దున వచ్చామమ్మ 9:30 ఫ్లైట్కి ఎక్కడికి వెళ్ళాలి? చెన్నైకి వెళ్ళాలి. ముందు చెప్పలేదు అంటే క్యాన్సిల్ అంటే నిన్నటి నుంచి కూడా చాలా వరకు క్యాన్సిల్ చేస్తారు కదా. బాంబేకి వేశారు, నిన్న మొన్న క్యాన్సిల్ చేశారు, నిన్న బాంబేకి వేశారు. మళ్ళీ బాంబేకి అని చెప్పేసి ఎయిర్పోర్ట్కి వచ్చి లగేజ్ వేసేటప్పుడేమో ఆ ఫ్లైట్ క్యాన్సిల్, మీరు హైదరాబాద్కి వెళ్ళాలన్నారు. సరే హైదరాబాద్ నుంచి మెడ్రాస్ కనెక్టింగ్ ఇచ్చారు. ఇచ్చామని ఇక్కడికి వచ్చి 9:15 వచ్చింది, 9:30 అయిపోయింది వాళ్ళు దించేసరికి. ఆ నుంచి లగేజ్ తీసుకొని పరిగెత్తుకొని వచ్చే కాడికి గేట్ నెంబర్ డీకి పొమ్మన్నారు. అక్కడికి పోయాక నాకు క్యాన్సర్ పేషెంట్, నాకు ఎక్కువగా నడచలేను, అయినా కానీ స్పీడ్గా వెళ్ళాను. వెళ్ళే కాడికి గేట్ మూసేశారన్న.